హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇన్ఫోసిస్ హైదరాబాద్ పార్ట్ 2. పార్ట్ 1లో ఆల్రెడీ మనం చాలా చూసాము. సైకిల్ స్టాండ్, ఫిష్ పాండ్, స్విమ్మింగ్ పూల్, గేమ్ జోన్ అండ్ జిమ్ ఇవన్నీ ఎలా ఉంటాయి, వాటి డీటెయిల్స్ ఏంటి అని కంప్లీట్గా చూసాం కదా. ఈ వీడియోలో ఇంకొన్ని డీటెయిల్స్, ఇంకొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీ డీటెయిల్స్ చూసేద్దాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. సో మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నట్లయితే ఇన్ఫోసిస్ క్యాంపస్ అనేది చాలా పెద్దది. ఈ ఒక్క లొకేషన్లోనే కాదు, ఏ లొకేషన్ ఏ సిటీలోకి వెళ్ళినా కూడా ఇన్ఫోసిస్ క్యాంపస్లు అనేవి చాలా పెద్దగా ఉంటాయి అండ్ మంచి అంబియన్స్, గ్రీనరీ, హైజీన్తో ఉంటాయి అన్నమాట. ఏ క్యాంపస్ అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ నేచర్కి అనేది చాలా దగ్గరగా ఉంటాము. జనరల్గా ఇలాంటి వ్యూలు అండ్ సౌండ్స్ వినడానికి కోసం, చూడడం కోసం మనం ఎంతెంత దూరాలు వెళ్తుంటాం కదా, కానీ ఇక్కడంతా క్యాంపస్లోనే ఫుల్లీ సెక్యూర్డ్గా ఉంటుంది. ఇకపోతే ఇన్ఫోసిస్లో నా జర్నీ అనేది చాలా మెమరబుల్. నా ఫస్ట్ కంపెనీ. నేను ఆల్రెడీ దీని గురించి పార్ట్ 1లో చెప్పాను బ్రీఫ్గా. ఇంకా డీటెయిల్స్ మీకు కావాలి, ఇంటర్వ్యూ కోసం కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళకి ఎంత బాగా చెప్తే అర్థమవుతుంది అని. ఇప్పుడు క్యాంపస్లో నెక్స్ట్ లొకేషన్ ఏది అని మీకు చాలా ఈగర్గా ఉంది కదా, చూద్దాము. దానికన్నా ముందు ఇప్పుడు ఒక బిల్డింగ్ ఏంటంటే, ఇలాంటి బిల్డింగ్స్ బ్లాక్స్ అంటారు వీటిని. యాక్చువల్లీ డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీ, ఒక జాబ్, వాళ్ళ ఏదైతే జాబ్ ఆర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ వేరీ చేసి పెడతా ఉంటారు. నాది వచ్చేసి ఈ యాంఫీ థియేటర్. దీన్ని యాంఫీ థియేటర్ అంటారు. దీని వెనకాతలు ఉండే బ్లాక్ అనమాట. ఈ యాంఫీ థియేటర్ ఏంటబ్బా అనుకుంటున్నారా, ఇక్కడైతే అకేషనల్గా అప్పుడప్పుడు ఈవెంట్స్ అవుతున్నప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పాటలు పాడడం కానీ, చిన్న ప్రోగ్రామ్స్ అవ్వడం కానీ అవుతుంటాయి. ఇక్కడ స్టెప్స్లో ఉన్నాయి కదా, వీటి మీద కూర్చొని మంచిగా ఎంప్లాయీస్ అందరూ చిల్ అవుతారు. ఇక్కడ వస్తే వాటర్ ఫౌంటైన్స్ వేస్తారు, లైటింగ్స్, ఇంకా ఆహా వేరే డీజే లెవెల్ ఉంటుంది. అప్పుడప్పుడు డీజేలు కూడా అవుతుంటాయి. కొన్ని నైట్స్లో అయితే డీజే నైట్ అని పెడతా ఉంటారు, అది కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఈ చుట్టూ మొత్తం వాటర్ ఫిల్ చేస్తారు. ఇప్పుడైతే లేదు, జనరల్గా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కానీ ఇంకా అదిరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది క్రికెట్ గ్రౌండ్. ఇది అబ్బాయిలకి అందరికీ ఫేవరెట్ ప్లేస్ ఆబ్వియస్లీ. ఆ మధ్యలో పెద్ద బిల్డింగ్ ఏదో చూసారు కదా, జనరల్గా ఇన్ఫోసిస్ స్టేట్ లైక్ పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూర్ ఇలాంటి డిఫరెంట్ స్టేట్స్లో మనకి డీసీలు అనేవి ఉన్నాయి. సో ఒక్కొక్క డీసీలో ఒక్కొక్క బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఒక్కోలా ఉంటుంది. ఇది స్పెషాలిటీ అనమాట. జనరల్గా ఇలా అందరికీ ఉండదు కదా. మైసూర్ డీసీలో అయితే వేరే లెవెల్, అది ఇంకా ఏదో రాజభవనం ప్యాలెస్ లానే ఉంటుంది. అది ఖచ్చితంగా నేను ఒక వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్. మీకు గుర్తున్నట్లయితే నేను పార్ట్ 1లో వాల్ ఆఫ్ ఫేమ్ దగ్గర నుంచి వెళుతున్నప్పుడు మీకు చూపించాను. పైన ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అది తర్వాత చూద్దామని. ఆ ఫుడ్ కోర్ట్ ఇదే. ఇది వచ్చేసి చూడడానికి బయటలో ఉంది కానీ లోపలికి వెళితే ఫిదా అయిపోతారు ఎవరైనా సరే. ఈ బయట స్టాల్స్లా ఉంటాయి. అంటే ఒక స్టాల్ జ్యూస్ గురించి, ఒక స్టాల్ ఏమో టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్లు ఇలా ఉంటాయి అన్నమాట. మీల్స్ అవి లోపలే ఉంటాయి. అక్కడ లోపల మనకు ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడ రిసీట్ తీసుకొని వచ్చేసి ఏ ఐటెం కావాలో ఆ ఐటెం ఇక్కడ మనకి ఇచ్చేస్తే ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకొని వెళ్ళి లోపల కూర్చొని మనం హ్యాపీగా కూర్చొని ఫుడ్ ఆరగించవచ్చు. ఇంకా లోపలికి వస్తే చూసారా ఎంత పెద్దగా ఉందో, అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేదు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇక్కడ చూస్తే మనకి కౌంటర్ అని చెప్పాను కదా, ఇక్కడే మనం కూపన్ పే చేసేసి కూపన్ తీసుకొని ఫుడ్ ఏ ఐటెం కావాలో అక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఇంకా క్యూట్గా ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ఎక్స్మస్ ట్రీ. ఇది నేను క్రిస్మస్ టైంలో షూట్ చేయడం వల్ల డెకరేషన్ చేస్తున్నారు. అప్పుడు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ చేశారు అప్పుడే. ఇది ఒక్కటే కాదు, జనరల్గా రీజనల్ ఫెస్టివల్స్ ఏవైనా కూడా దానికి తగ్గట్టు దాన్ని నీట్గా డెకరేట్ చేస్తారు. చాలా మంచి హోమ్లీ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఉంటే. అసలు ఇంటికి దూరంగా ఉన్నామని అనిపించదు. ఈ వ్యూ వచ్చేసి ఇది నైట్ వ్యూ. ఫుడ్ కోర్ట్లోనే ఏదో పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి తీసాను అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది కాదు, ఫుడ్ కోర్టే. ఇక్కడ ఈజీగా 200 than 200 మెంబర్స్ ఫిట్ అవుతారు. అసలు 12 to 2 ఫ్రేమ్లో అయితే మనకి అసలు ఖాళీ కూడా ఉండదు. కొంతమంది బయట కూడా టేబుల్స్ వేసి ఉంటాయి, బయట కూడా కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తూ మరీ తింటూ ఉంటారు నాలాంటి వాళ్ళు అయితే. ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోదాం పదండి.
ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్, ఇక్కడ ఇలాంటి ఎలక్ట్రిక్ కార్డ్స్లా ఉంటాయి. ఇవి ఏంటంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు జనరల్గా ఇలా విజిటింగ్కి వస్తూ ఉంటారు పేరెంట్స్, క్యాంపస్కి రావచ్చు. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు తీసుకెళ్తారు. హియర్ కమ్స్ ప్లే టైమ్, ఫన్ టైమ్. ఇది బ్యాడ్మింటన్ కోర్ట్. అక్కడ చూస్తే బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంది. మనం వచ్చి చిల్ అవ్వచ్చు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో, ఓన్లీ వెన్ పర్మిసబుల్. ఇది చూసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఆడుకుంటూ కూర్చుంటామంటే తర్వాత క్యాంపస్లో మనల్ని ఉంచరు, అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు కొంచెం ముందుకు వస్తే మనం ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. అదొక వేరే ఎంట్రన్స్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా చాలా గేట్ ఉంటాయి, గేట్ 1 2 3 4, అది ఒక నెంబర్, ఇది ఒక గేట్. అండ్ ఇలా ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. బిల్డింగ్స్లో ఒక్కొక్క బిల్డింగ్ మీద నెంబర్స్ వేసి ఉంటారు, 11 12 3 చాలా ఉంటాయి ఫర్ ఈజీ రికగ్నిషన్. ఈ బిల్డింగ్ని నేను బాగా జూమ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ మనం వెళ్ళేది అక్కడికే. అదేంటి అని ఎక్సైటింగ్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఎక్సైట్ అయింది దాని గురించి. నేననే కాదు, మ్యాక్సిమం ఎంప్లాయీస్ అందరూ కూడా దాని గురించి చాలా ఎక్సైట్ అవుతారు. నన్ను అడిగితే ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్కే కాకుండా బయట కంపెనీ ఎంప్లాయీస్కి కూడా ఇక్కడ స్టే చేయాలని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది ఎంప్లాయీ కేర్ సెంటర్, ఈసీసీ. అసలు ఇక్కడ ఏంటుంటుంది అంటే అకామిడేషన్ అనమాట. నేను బయట ఎక్కడ చూడనిది, ఇన్ఫోసిస్లో మాత్రమే చూసింది. దిస్ ఇస్ ద వన్. ఇక్కడ ఎంప్లాయీస్కి అకామిడేషన్ ఇస్తారు ఫర్ ఫ్రీ. లోపల అయితే 3 స్టార్ హోటల్ లెవెల్లో ఉంటుంది. ఇంకా అది వేరే లెవెల్ అన్నమాట. ఇక రూమ్స్ అయితే చెప్పక్కర్లేదు. ఇక్కడ ఒక లాంజ్ కూడా ఉంటుంది. పేపర్స్ అవి చదువుకోవచ్చు ఫ్రీ టైంలో ఉంటే. అండ్ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మేల్ ఎంప్లాయీస్కి ఏమో ఇన్ని ఫ్లోర్స్ అని, ఫీమేల్ ఎంప్లాయీస్కి ఇన్ని ఫ్లోర్స్ అని ఫ్లోర్ వైజ్ ఉంటుంది. వాళ్ళకి యాక్సెస్ వేరు, ఫీమేల్ ఎంప్లాయీస్కి యాక్సెస్ వేరేగా ఉంటుందన్నమాట. ఇక లోపలికి వచ్చి చూస్తే మనకు కీ కార్డ్ ఇస్తారు. అది రూమ్లోకి రాగానే ఎంటర్ చేసి దాంట్లో పెట్టేస్తాము కీ హోల్డర్లో. నెక్స్ట్ ఫస్ట్ నేను చూసేది వాష్రూము. అదైతే చాలా చాలా క్లీన్గా ఉంచుతారు. ఎప్పటికప్పుడు డైలీ క్లీన్ చేస్తారు, డైలీ హైజీన్ మెయింటైన్ చేస్తారు. రూమ్ ఎంత కచ్చాపిచ్చగా చేసి వెళ్ళిపోయినా కూడా ఈవినింగ్ వచ్చేసరికి చాలా నీట్గా చేసి పెట్టేస్తారు మొత్తం. ఇక్కడ మేకర్స్ అందరూ చూసారా, అసలు వేరే లెవెల్ కదా. నార్మల్గా మనం ఇలాంటి బయట బోల్డ్ డబ్బులు ఇచ్చుకొని స్టే చేయాల్సి వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఫర్ ఫ్రీకి దొరుకుతుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ టీ, కాఫీ, మిల్క్ పౌడర్స్ అవన్నీ పెట్టేస్తారు. ఎప్పటికప్పుడు రీఫిల్ చేసి పెడతారు, వాటర్ బాటిల్తో సహా అన్నీ ఉంటాయి. బెడ్స్ వచ్చేసి ఇలా క్లీన్గానే ఉంచుతారు. ఎప్పుడు మనం ఎంత చెత్త చేసి వెళ్ళిపోయినా కూడా, అలాగని చెత్త చేసి వెళ్ళాలని కాదు, జస్ట్ సేయింగ్. ఇక్కడ విండో వ్యూ అనమాట. ఇది నాకు ఈ వ్యూ వచ్చింది, కానీ ఇంకొన్ని దగ్గరలో విండో నుంచి వ్యూ అయితే అదిరిపోతుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఆ వ్యూ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. ఇలా కూడా వ్యూ కొన్ని రూమ్స్కి ఉంటుంది. అలాంటిది వస్తే ఇంకా లక్ అదండి. ఇంకా రూమ్ నుంచి బయటకు వస్తే ఇది ఒక వేరే ప్రపంచం. ఈ పచ్చదనం, ఈ అందం అంతా వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడికి రావాలంటే ఒక విధంగా ఎక్కడో చిన్న లక్ రాసి ఉండాలి అని చెప్తాను. నా ఫస్ట్ కంపెనీ అండ్ నాది ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, 0 కోడింగ్ నాలెడ్జ్. నాకు బీటెక్లో ఉన్నప్పుడు అసలు కోడింగ్ అంటే నచ్చేది కాదు, అసలు రాదు కూడా బేసిక్గా. అప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం అని బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. పూర్తిగా నేర్చుకోకుండా ఎగ్జామ్ రాశానని చెప్పను, బేసిక్స్ నేర్చుకున్నాను. చిన్న చిన్న కోడ్స్ ఉంటాయి కదా, లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని, అలాంటివి అయితే ప్రిపేర్ అయ్యి రాశానమాట. సో నా క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఎగ్జామ్స్ అవి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను. నా ఫస్ట్ కంపెనీ నేను యాక్చువల్లీ ఒకదానికి ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, కానీ అది నేను ఫెయిల్ అయ్యాను. ఆ కసి మీద నా నెక్స్ట్ కంపెనీ ఏదైతే వస్తుందో అది ఖచ్చితంగా నేను కొట్టాలి అని కసితో నేను ప్రిపేర్ అయ్యాను. అలాగే ఇన్ఫోసిస్ వచ్చింది. ఆ ఫస్ట్ కంపెనీ కూడా ఇన్ఫోసిస్ లాంటిది చాలా పెద్ద కంపెనీ అది, బట్ అన్ఫార్చునేట్లీ రాలేదు. ఎనీవేస్ ఇది నేను మిస్ అయ్యానని ఫీల్ అవ్వట్లేదు, బికాజ్ ఐ గాట్ బెటర్ ఆప్షన్ అని చెప్తాను. సో ఇంకా డీటెయిల్స్ మీకు కావాలి అంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇంకా ఫైనలీ మనం ఎండ్ ఆఫ్ ద వీడియోకి వచ్చేసినట్టే ఆల్మోస్ట్. ఎందుకంటే చాలా వరకు అన్నీ కవర్ చేసేసాము, ఉన్న లొకేషన్స్ చూసాము, అవి ఎలా ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయి అన్నీ షేర్ చేసుకున్నాను నేను మీతో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకోకపోతే. మీ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్, కమెంట్స్ మాకు చాలా సపోర్ట్ అవుతాయి, ఎంకరేజ్మెంట్ అవుతాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.